ఫ్యాబ్రిక్ అంటే స్ట్రైట్ పీస్ యూజ్ చేసే స్టిచ్ చేయక్కర్లేదు. నాకులాగా ఏ ముక్క దొరికితే ఆ ముక్కతో కూడా స్టిచ్ చేసేయచ్చు అనమాట. ఓల్డ్ డ్రెస్తో అయినా స్టిచ్ చేసేయచ్చు, ఎట్లతో అయినా స్టిచ్ చేసేయచ్చు. ఇదైతే మా అత్తయ్య గారు స్టిచ్ చేసుకోగా మిగిలిన పీస్తో ఇలా క్రాప్ టాప్ లాగా అయితే కుట్టేశాను రెడీమేడ్ మిడ్డీకి. అండ్ ఇదొక రెడీమేడ్ మిడ్డీ. నాకు ఆల్రెడీ నా మిడ్డీని కింద హాఫ్కి కట్ చేసేసి మా పాపకైతే ఒక మిడ్డీ లాగా స్టిచ్ చేశాను అనమాట. దానికి ఒక బ్లౌజ్ పీస్ యూజ్ చేసి మా అత్తయ్య గారు ఇలా కుట్టారు. అండ్ తర్వాత ఈ మిడ్డీ వచ్చేసి చాలా ఈజీ అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కటింగ్ ఏముండదండి, ఒక స్ట్రైట్ పీస్ తీసుకోవడమే, నడుం దగ్గర మడత పెట్టేసి కుట్టేసి ఎలాస్టిక్ వేసేస్తే సరిపోతుంది. అండ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా వేసుకుంటే మంచిగా లుక్ ఉంటుంది. అండ్ ఈ క్రాప్ టాప్ వచ్చేసి ఒక 7-8 అంగుళాలు వెడల్పు ఉన్న క్లాత్ ఒకటి ఉందన్నమాట. చాలా పొడుగ్గా ఉంది పీలికలాగా. అండ్ దాన్ని యూజ్ చేసి నేను దాన్ని పక్కన అతుకుల కింద వేసి అలా స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి అది టైట్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజు సెట్ చేసాము. అండ్ బుట్ట చేతులు అయితే ఇచ్చేసాం దీనికి సింపుల్గా కుట్టేసాం అనమాట. అండ్ ఈ లంగా జాకెట్ వచ్చేసేసి ఇప్పుడు టైట్ అయిపోయింది, 6th మంత్లో స్టిచ్ చేసింది అనమాట. ఇలా నెక్కి అయితే ఇలా అయితే స్టిచ్ చేసాము. అండ్ లంగా అయితే దీనికి ఇలా బుటాస్ అయితే స్టిచ్ చేశాను. అండ్ దీన్ని వేరే ఏదో ఒకటి చేద్దామని పక్కన పెట్టాను అనమాట. అండ్ ఇది కూడా ఒక మిడ్డీలో అయితే స్టిచ్ చేసామండి స్టార్టింగ్లో 1 ఇయర్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు అది టైట్ అయిపోయిందని చెప్పి తీసేసాను. దాన్ని ఏదైనా బ్లౌజ్ కింద స్టిచ్ చేసేద్దామని తీసేసాను అనమాట. దానికైతే ఇదే బ్లౌజ్ సెట్ చేసాము అప్పుడు. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నా ఓల్డ్ ప్యాంట్ యూజ్ చేసి కాటన్ ప్యాంట్ ఉంటే ఆ కాటన్ ప్యాంట్ టైట్ అయిపోయిందని చెప్పి మా పాపకి గౌన్ కింద కుట్టేశాను 7th మంత్లో. రెయిన్బో థీమ్ అన్నట్లుగా ఇలా రెయిన్బో వర్క్ అయితే చేసేసాను అనమాట. మా పాపకి వేస్తే చాలా అంటే చాలా లుక్గా ఉండేది. అండ్ దీనికి లైనింగ్ వచ్చేసేసి వేరే ఓల్డ్ ఫ్రాక్ ఒకటి పక్కన పెట్టేసిన ఫ్రాక్ లైనింగ్ దీనికి యూజ్ చేస్తాను. అండ్ లోపల ఆ ఫ్రాక్కి ఉన్న నెట్ కూడా దీనికి యూజ్ చేస్తాను అనమాట. అండ్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ అయితే పెట్టేశాను. అండ్ నెట్ చూసారా, ఇలా కుట్టడం వల్ల కొంచెం బుట్టలాగా లెగుస్తుంది అని చెప్పి కిందలా నెట్ని, ఓల్డ్ ఫ్రాక్కి ఉన్న నెట్ని కిందలా ఓన్లీ కింద మాత్రమే బోర్డర్ లాగా కుచ్చులాగా కుట్టేసాను లోపల లైనింగ్. అండ్ బ్యాక్ సైడ్ అయితే జిప్ పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ షర్ట్ అండి. మా హస్బెండ్ షర్ట్ టైట్ అయిపోయి పిగిలిపోయింది, పాడవలేదు బట్ టైట్ అవ్వడం వల్ల పిగిలిపోయింది. దాన్ని యూజ్ చేసి ఇలా మిడ్డీలా అయితే స్టిచ్ చేద్దామని అనుకున్నాను. మిడ్డీలా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్తో క్రాప్ టాప్ కూడా అయిపోతుందని చెప్పి చిన్న క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేస్తాను. అండ్ నాకు అప్పట్లో స్టార్టింగ్లో నెక్ అది పెట్టడం తెలియదు అనమాట. సో కొంచెం నెక్ వెడల్పు ఎక్కువ అయ్యేటప్పటికి మిడిల్లో అలా మడత పెట్టి కుట్టేసాను అనమాట. అది కూడా ఒక లుక్లా అయిపోయింది. అండ్ ఈ థ్రెడ్స్ వచ్చేసేసి హ్యాండ్ కింద పెట్టింది మనం గుండీలు కుట్టిన పార్ట్ అనమాట. దాన్ని తీసేసి నేను ఇలాగా కట్ చేసి ఇలా కుట్టేశాను. కట్ చేసినప్పుడు పక్కన పీసుల్లో వచ్చేస్తాయి కదండి, అవి కనిపించకుండా ఉండడానికి అలా బీడ్స్ స్టిచ్ చేశాను అనమాట. అండ్ కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ కింద స్టిచ్ చేశాను, దానికి బీడ్స్ అయితే స్టిచ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి జేబులు అండి. షర్ట్కి 2 జేబులు ఉంటాయి, 2 జేబులని కలిపేసి ఒక పాకెట్ లాగా కుట్టేశాను, ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కుట్టేశాను. అండ్ దానికి థ్రెడ్ వచ్చేసి గుండీలు పెట్టుకునే హోల్స్ ఉండే పార్ట్ ఉంటుంది కదా, దాన్ని స్టిచ్ చేస్తాను అనమాట. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నా ప్యాంట్ అండి. నా ప్యాంట్ని నేను పక్కన పెట్టేశాను, నేను వేసుకోలేదు, ఒక నైట్ వేర్ ప్యాంట్ది. సో దాన్ని నేను ఇలా అయితే యూజ్ చేశాను, ఇలా అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ అంతా ఓపెన్గా ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్గా ఉండి ఇలా బటర్ఫ్లైది బౌ అయితే ఇచ్చేసాను. అక్కడ ఓపెన్ ఎక్కువగా ఉంటుందండి ఈ ఫ్రాక్కి. లుక్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలకి వేస్తే చాలా క్యూట్గా ఉంటారనమాట. అండ్ ఇలా తాడైతే పెట్టేశాను. ఓపెన్ వల్ల మా పాప సన్నగా ఉంటుంది, జారిపోతుందని చెప్పి ఇలా థ్రెడ్స్ అయితే పెట్టేస్తాను. నార్మల్గా అయితే ఈ మోడల్కి థ్రెడ్స్ పెట్టాల్సిన పని లేదనమాట. నా ఓల్డ్ వీడియోస్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. For more updates, click bell icon.